నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణ ప్లాన్ హిట్ అవుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ విజన్ పారిశ్రామిక దిగ్గజాలను మెప్పిస్తుందా? హైదరాబాదులో భారత్ ఫ్యూచర్ సిటీ 4వ సిటీగా స్థిరపడుతుందా? దావోస్ తరహాలో హైదరాబాద్ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ట్రెండ్ సెటర్ అవుతుందా? గ్లోబల్ సమ్మిట్ ద్వారా ముఖ్యమంత్రిగాను సూపర్ సక్సెస్ అని రేవంత్ నిరూపించుకోబోతున్నారా? రేవంత్ దూకుడుతో ఇక బయటకు రాక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే బయటకు రాని కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎందుకు కదిలారు? ఇండిగో వివాదంతో రామ్మోహన్ నాయుడు మరోసారి తెలుగుదేశానికి అప్రతిష్ట తెచ్చారా? రామ్మోహన్ నాయుడు హయాంలోనే దేశం ఉలిక్కిపడే ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? విమానయాన శాఖ వైఫల్యాల్లోకి లోకేష్ను లాగడం వెనుక కుట్ర ఎవరిది? తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నవనగరం భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరం. మరో భారీ సమ్మిట్కు సిద్ధమైంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాదుకు తరలివస్తున్నాయి. దావోస్ శైలిలో హైదరాబాదును పెట్టుబడిదారుల గమ్యస్థానంగా నిలబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. రేవంత్ విజన్ పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంటుందా? ఇది కేవలం భారీ ఈవెంట్ మాత్రమేనా, లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మారుస్తున్న దీర్ఘకాల వ్యూహమా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జూబ్లీహిల్స్ విజయంతో రాజకీయంగా తిరుగులేదని అనిపించుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగాను సూపర్ సక్సెస్ అనిపించుకోవటానికి, రాష్ట్రంపై బలమైన ముద్ర వేయటానికి గ్లోబల్ సమ్మిట్ను ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు కేవలం రాష్ట్రాన్ని కాదు, భారతదేశం చూపును తన వైపు తిప్పుకుంది. పలువురు రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ రానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047ను ఆవిష్కరించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడుల ముందు తెలంగాణ భవిష్యత్తుకు కొత్త మ్యాప్ రాయటానికి సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్తో రాజకీయ విజయం. గ్లోబల్ స్టేజ్ పై రేవంత్ భారీ మార్క్. ముఖ్యమంత్రి రేవంత్ రైజింగ్ స్కెచ్. ఒక్క సమ్మిట్తో రియల్ రంగం ఇక స్థిరం. జూబ్లీహిల్స్ విజయంతో రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనపై తరచూ చేస్తున్న విమర్శలన్నింటినీ ఒక్క సమ్మిట్తో తుడిచిపెట్టాలనుకుంటున్నారు.
ఇప్పటికే పంచాయతీ ఎన్నికల వేళ జిల్లాలు చుట్టి ప్రజల్లో విస్తృత ఇమేజ్ సంపాదించటం, మరోవైపు హైదరాబాదును ప్రపంచ పెట్టుబడుల వేదికగా మార్చటం అరుదైన రాజకీయ వ్యూహం. ఒక చేత్తో ప్రజల పట్టు, ఇంకో చేత్తో ప్రపంచ పెట్టుబడుల రాబట్టు అన్నట్టుగా రేవంత్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు కేవలం రాష్ట్రం అంతటినే కాకుండా భారతదేశం మొత్తం చూస్తున్న ఈవెంట్గా మారిపోయింది. భారత్ ఫ్యూచర్ సిటీలో రైజింగ్ తెలంగాణ 2047 విజన్ ఆవిష్కరణ, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశాలు, దేశ విదేశీ కార్పొరేట్ల హాజరు, ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డి గ్లోబల్ స్టేజ్పై సీఎంగా మొదటి భారీ మార్క్ వేయటానికి ఉపయోగించుకుంటున్నారు. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు, మల్టీనేషనల్ దిగ్గజాల హాజరు, 27 కీలక రంగాల ప్యానెల్ చర్చలు, ఇవన్నీ వావ్ తెలంగాణ అనిపిస్తున్నాయి. కేసీఆర్కు భవిష్యత్తు అర్థమైందా? జూబ్లీహిల్స్ షాక్ పంచాయతీ ఎన్నికలపై పడుతుందా? కేసీఆర్ బయటకు రావడం వెనుక గ్రామాల్లో పట్టు పోతుందనేనా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా అడుగుపెట్టని కేసీఆర్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బయటకు వచ్చి సర్పంచ్ ఎన్నికలపై మాట్లాడడం, ప్రజలకు పిలుపునివ్వడం గ్రామాల్లో పట్టు చేజారుతుందన్న ఆందోళనే ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ముందు నుండి బీఆర్ఎస్కు గెలుపు ధీమా ఉండగా చివర్లో రేవంత్ గేమ్ చేంజ్ చేసి కేసీఆర్కు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్ని కూడా లైట్ తీసుకోకుండా సీఎం జిల్లాల పర్యటన చేస్తుండటంతో మౌనంగా ఉంటే నష్టం జరుగుతుందని కేసీఆర్ వ్యూహం మార్చినట్టు కనబడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కనీసం అప్పీల్ కూడా చేయని కేసీఆర్ ఇప్పుడు పరిస్థితి గ్రహించి స్వయంగా పంచాయతీ ఎన్నికల రంగంలోకి దిగారు. తన సహజ శైలిలో మళ్లీ ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓవైపు జిల్లాలు చుట్టేస్తూ ఇంకోవైపు గ్లోబల్ సమ్మిట్ ద్వారా పాలనలోనూ తనదైన ముద్రను రేవంత్ స్పష్టంగా వేస్తున్నారు. ఓ పక్క జూబ్లీహిల్స్ గెలుపు, మరోవైపు గ్లోబల్ సమ్మిట్ ద్వారా దేశవ్యాప్తంగా చర్చ జరిగే వ్యూహాన్ని రేవంత్ అనుసరించడంతో కేసీఆర్ బయటకు రాక తప్పదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్పంచులతో మాట్లాడినట్టు ఓ కార్యక్రమం పెట్టుకున్న కేసీఆర్ శైలి, కార్యక్రమాల నిర్వహణ, దాని వెనక రాజకీయ వ్యూహాలు అందరికీ తెలిసినవే. పంచాయతీ ఎన్నికల వేళ కేసీఆరే నేరుగా ప్రజలతో కనెక్ట్ కావాలనుకోవడం సంచలనమే. నిశ్శబ్దం ఒక వ్యూహం. అర్థం చేసుకున్న వారే కాలం వచ్చినప్పుడు శబ్దమవుతారు. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం సాగితే పార్టీ పరంగా వ్యతిరేక సంకేతాలు పోతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాల వల్ల గ్రామీణ ప్రాంతాల ఎన్నికల్లో కలిగే ప్రయోజనమేమీ ఉండదని, ప్రజలతో కనెక్ట్ కావడమే ముఖ్యమని కేసీఆర్ ఇప్పుడు భావిస్తున్నట్టు కనబడుతోంది. బీఆర్ఎస్ కు గ్రామీణ ఓట్ బేస్ సర్వైవల్, రేవంత్ గ్లోబల్ నేషనల్ స్టేజ్ పై దూసుకుపోతే కేసీఆర్ కు గ్రామం అనేది చివరి రాజకీయ కోట. దీంతో గ్రామాలపై రాజకీయ వ్యూహాలు అమలు చేయడంతో పాటు స్వయంగా నేతలతో ఫోన్లలో మాట్లాడుతున్నారు. కేంద్రానికి తలనొప్పిగా మారిన ఇండిగో వివాదం. దేశమంతా అల్లకల్లోలం. విమానయాన శాఖ తీరుపై ప్రధాని ఆగ్రహం. రామ్మోహన్ నాయుడు పనితీరుపై తీవ్ర విమర్శలు. ఇండిగో వివాదం కేంద్రానికి తలనొప్పిగా మారగా కొందరు నేతలు అత్యుత్సాహంతో టీడీపీకి అప్రతిష్ట తెస్తున్నారు. ఇండిగో సమస్య ప్రారంభమైన వెంటనే చక్కదిద్దడంలో కేంద్ర మంత్రి, అధికారులు దారుణంగా ఫెయిల్ కాగా 5 రోజులుగా ఎయిర్పోర్ట్లు బస్టాండ్ల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. రద్దయిన కార్యక్రమాలు, ఈవెంట్లు ఎన్నో. ప్రయాణికులకు జరిగిన నష్టం, కష్టం పూడ్చలేనిది. గుజరాత్ ప్రమాదం. ఇప్పుడు ఇండిగో సంచలనమంతా దేశమంతా లక్షలాదిగా రామ్మోహన్ నాయుడుకు ట్యాగ్ చేస్తూ తిట్ల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు.
ఒక రకంగా ఇది టీడీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. ఓవైపు రామ్మోహన్ నాయుడు సమస్యను ఫేస్ చేస్తుంటే అనవసరంగా సమస్యలోకి నారా లోకేష్ పేరును తీసుకొచ్చి నేషనల్ మీడియాలో చర్చకు పెట్టడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా రామ్మోహన్ నాయుడు పనితీరు మొదట్నుంచి విమర్శలకు గురైందన్న చర్చ టీడీపీలో ఉంది. కేంద్ర విమానయాన శాఖ తీరుపై ప్రధాని శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా ఇలాంటివి ఉపేక్షించేవారు కాదు. ఇండిగో గండం రామ్మోహన్ నాయుడు పదవికి ఇబ్బందులు తెచ్చిపెట్టే వాతావరణం కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టకు తెచ్చిపెట్టుకున్న ఈ సమస్య సవాల్గా మారింది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.